బతకవని బతికేందుకు చంపమని 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ నిర్వహిస్తున్నారు వాస్వి జిఎంఆర్ కాలేజ్. ఇంటర్, డిగ్రీ, బీఈడి కోర్స్ ఏదైనా సామాన్యమైన ఫీజులతో అసమానమైన రిజల్ట్ అందిస్తున్నారు. యూనివర్సిటీ స్థాయిలో అనేక ఫస్ట్ ర్యాంక్లే కాకుండా టౌన్ ఫస్ట్ సాధించి అందరి చేత శబాష్ అనిపించుకున్న విద్యా సంస్థ శ్రీ వాస్వి జిఎంఆర్ కాలేజ్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంలో మరి ఏ విద్యా సంస్థ లేని విధంగా మెయిన్ రోడ్ మీద కనిపిస్తూ గ్రంథి సత్యనారాయణ గారు అధ్యక్షులుగా, శ్రీ లక్ష్మీనారాయణ గారు, రాజా గారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా మేధావులైన డైరెక్టర్లతో ప్రణాళికాబద్ధమైన విద్యా సంస్థ వాస్వి జిఎంఆర్ కాలేజ్. ఇంటర్ లో టౌన్ ఫస్ట్లు, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్లు, క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇలా ఎన్నో విజయాలు సాధించిన కాలేజ్ జిఎంఆర్. నియోజకవర్గంలో ఉన్న ఏకైక బీఈడి కాలేజ్. ఎందరినో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన బీఈడి కాలేజ్ ఇది. సూర్యవతి సార్. దగ్గర పెట్టుకుంటాను. సూర్యవతి సార్. సూర్యవతి సార్. సూర్యవతి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? మై ఫాదర్ ఫార్మర్ సార్, మై మదర్ హౌస్ వైఫ్ సార్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? బీబీఏ సార్. చేస్తున్నావు. భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు? బిజినెస్ సార్. బిజినెస్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అలా 10 మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నాను. వెరీ గుడ్ తల్లి. ఎలా ఉందమ్మా ఈ కాలేజ్? గుడ్ వెరీ గుడ్. చాలా బాగుందని భావిస్తాను. వెరీ గుడ్. వీళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి అందరూ. అమ్మ ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు సాయిలలిత సార్. దగ్గర పెట్టుకోండి. సాయిలలిత సార్. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా డాడీ వచ్చేసి కార్పెంటర్ సార్, అమ్మ హౌస్ వైఫ్ సార్. ఓకే, అంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చావు. ఎస్. ఇక్కడ ఉన్న కాలేజ్ ఎట్లా అనిపిస్తుందమ్మా? కాలేజ్ బాగా అనిపిస్తుంది సార్. ప్రిన్సిపల్ సార్ కానీ నార్మల్గా సార్స్ అందరూ బాగా మాకు, ఇప్పుడు మేము అడిగిన వాళ్ళందరూ ప్రిన్సిపల్ సార్ చాలా బాగా చెప్తాం, మిగతా లెక్చర్స్ బాగా చెప్తారు అంటే మిగతా సార్స్ కూడా బాగా చెప్తారు సార్. బట్ ఏంటంటే సార్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఇక్కడ అని భావిస్తాను. సార్ సపోర్ట్ లేదే మిగతా వాళ్ళు కొంచెం ఒక ఆడపిల్ల చదవడానికి ఈ కాలేజ్ అనువుగా ఉంటుందమ్మా? ఉంటుంది సార్. సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటుంది సార్. సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. అమ్మాయిలకి బాగా ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే 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 తల్లి. ఏం భవిష్యత్తులో ఏం చేద్దాం అనుకుంటున్నాం? బ్యాంక్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటున్నాం. ఎస్, ఒక మంచి బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలని భావిస్తున్నాం. వెరీ గుడ్ తల్లి. సాత్వికం అంటే సాధించే వాళ్ళు అని అర్థం. అమ్మ ఈ కాలేజీ ఎలా ఉందమ్మా? ఏంటి అసలు? బాగుంటుంది సార్. బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? పెంటపాడు సార్. పెంటపాడు నుంచి వచ్చావు. అంటే పూర్వకాలం అది పంటపాడు, భవిష్యత్తులో పెంటపాడు అయిపోయింది. ఏం పేరమ్మా నీ పేరు? సురేష్ సార్. సురేష్లు పక్క సురేష్లు కూర్చున్నారు. సురేష్, అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? ఫార్మర్ సార్, బోత్. వ్యవసాయం చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు సార్. ఎలా ఉందమ్మా ఈ కాలేజ్? బెటర్ సార్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. లో ప్రైస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే కాలేజీలో ఇస్తున్నారు సార్. సామాన్యులను కూడా అసామాన్యంగా తీర్చిదిద్దాలనే భావంతో ఉన్న కాలేజ్ అని భావిస్తున్నాం. ఎస్ సార్. రైట్. భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నాం? సీఏ అవుదాం అనుకుంటున్నాం. సీఏ అవ్వాలి, చార్టెడ్ అకౌంట్ అయ్యి ఈ సమాజానికి సేవ చేస్తూ బాగా డబ్బు సంపాదించాలని కూడా భావిస్తున్నాం. రైట్, వెరీ గుడ్. బాగుందమ్మా ఈ కాలేజ్? ఎస్ సార్, చాలా బాగుంది సార్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సొసైటీలో ఎక్కడ లేదు సార్ కాలేజీలో. ఈ ఒక్క కాలేజీలో మాకైతే లో ప్రైస్ వల్ల బెటర్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు సార్ మాకు అందరికి. లో ప్రైస్లో బెస్ట్ కాలేజ్ ఎంచుకోవాలంటే ఈ కాలేజ్ చెప్తా ఉన్నాం. ఎస్ సార్. వరలక్ష్మి, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటమ్మా? ఏం చేస్తుంటారు? నాన్నగారి పేరు శ్రీను సార్, అమ్మగారి పేరేమో ధనలక్ష్మి. ఏ ఊరమ్మా? తోకలపల్లి సార్. అమ్మా తోకలపల్లి. ఓకే. అక్కడ నుంచి ఎలా వస్తావు? బస్సు ఉంటుందమ్మా ఈ కాలేజ్? ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్సులో వస్తుంటాం. ఎలా ఉందమ్మా ఈ కాలేజ్? చాలా బాగుంటుంది. ఏం చేద్దాం అనుకుంటున్నాం భవిష్యత్తులో? సాఫ్ట్వేర్కి వెళ్ళాలని భావిస్తున్నాం. వెరీ గుడ్. అమ్మా నీ పేరు? నా పేరు సురేష్ సార్. సురేష్, ఎక్కడి నుంచి వచ్చావు? మౌంజిపాడు సార్. మౌంజిపాడు నుంచి వచ్చావు. సురేష్, ఎలా ఉంది ఈ కాలేజీ? ఏంటి పరిస్థితి? కాలేజ్ అయితే కంపేర్ విత్ తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి కాలేజ్ కన్నా బెటరే సార్. ఎందుకంటే మేము ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మా ఇంతకుముందు చెప్పారు మొత్తం అందరూ. అలాగే మేము లియో క్లబ్ అని లయన్స్ క్లబ్ కింద మేము చేస్తున్నాం సార్, సర్వీస్ మోటివ్తో. ఇంకా హెల్ప్ చేయడం, సర్వీసెస్ చాలా చేస్తున్నాం సార్. రీసెంట్గా యోగా ప్రోగ్రామ్ కూడా లియో క్లబ్ ద్వారాగా జరిగింది సార్. ప్రిన్సిపల్ సారును మిగతా ఫ్యాకల్టీ కూడా మాకు ప్రతి దాంట్లో హెల్ప్ఫుల్గా, అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ప్లస్ మేము వ్యక్తిత్వంగా ఎలా ఎదగాలి ఆ టైప్లో కూడా మాకు ట్రైన్ చేస్తున్నారు సార్, యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ కూడా. ఓకే. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? డాడీ వచ్చేసరికి మెడికల్ ప్రాక్టీషనర్ ప్లస్ క్రిస్టియన్ ప్రీచర్ సార్. అమ్మ వచ్చేసరికి హౌస్ వైఫ్. ఓకే. అంటే ఈ కాలేజీలో చదువుతో పాటు సేవా దృక్పథాన్ని కూడా అలవరుస్తున్నారంటావు? అవును సార్, అవును. ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకి నువ్వు ఈ కాలేజీ గురించి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? ఇంటర్మీడియట్ అయితే టౌన్ ఫస్ట్ సెకండ్ మా కాలేజ్కే వచ్చింది సార్. అది అలా రావడం కూడా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. రాము, నీ పూర్తి పేరు ఏంటి? పూర్ణరామచంద్ర సార్. పూర్ణరామచంద్రరావు. ఎస్ సార్. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? డాడీ వచ్చేసి ఫార్మర్ సార్, మదర్ వచ్చేసి హోమ్ వైఫ్ సార్.
హౌస్ వైఫ్. Yes. తర్వాత ఈ కాలేజీ ఎలా ఉంది? కాలేజ్ అయితే నేను ఇప్పుడు వచ్చి స్టిల్ 4 years నుంచి చదువుతున్నాను సార్. మెయిన్ థింగ్ ఏంటంటే లేని పిల్లలకి ఇది కాలేజ్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇన్కమ్ కొంచెం తక్కువ ఉన్న కాలేజ్ అంటే దీంట్లో చదువుకోవచ్చు. అలాగే ప్లేస్మెంట్స్ కూడా అన్ని కాలేజీల కన్నా ఈ కాలేజ్ బెస్ట్ సార్. తర్వాత స్కోరింగ్ కూడా ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ మాత్రం టౌన్ ఫస్ట్ సెకండ్స్ కూడా వచ్చినాయి వెరీ గుడ్, క్లాప్స్ అండి అందరూ. టౌన్ ఫస్ట్ సెకండ్ సాధించినటువంటి విద్యా సంస్థ. ఎస్. ఇప్పుడు నేను మాట్లాడిన చాలామంది కూడా మధ్యతరగతి కుటుంబీకులు, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే సామాన్య ఫీజులతోటి ఒక టౌన్ అంటే కొన్ని వేల 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 ఫీజులు తీసుకున్న వాళ్ళకన్నా అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ కాలేజీ ఇస్తున్నందుకు మీకు గర్వంగా ఉందా? చాలా మీ బాగుంది. పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు ఈ కాలేజీ గురించి? చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతారు సార్. అంటే ఇలాంటి కాలేజీలో నా పిల్లల్ని చదివిస్తున్నామని తల్లిదండ్రులు కూడా సంతోషపడుతున్నారు. అవును సార్. భవిష్యత్తులో ఏమవ్వాలని భావిస్తున్నాం? టీచర్స్. టీచర్ అవ్వాలనుకున్నాం. వేస్ అంటే ఒక టీచరు కొన్ని వందల వేల మంది యొక్క జీవితాలను మార్చగలడు కాబట్టి Yes. అలా మార్చి నువ్వు ఒక మంచి స్థాయికి రావాలని భావిస్తుంది. వెరీ గుడ్. ఏం పేరు మన పేరు? మహిమరాజ్ సార్. మహిమరాజు ఏ ఊరు నుంచి వచ్చాము? కేబ్ అండ్ బస్. మీ ఫాదర్ వ్యవసాయం అని చెప్పావు. ఈ కాలేజీ గురించి ఏమని భావిస్తున్నావు, ఎలా ఉందని అనుకుంటున్నావు? అయితే పర్లేదు సార్, ఫ్యాకల్టీ మాత్రం బాగుంది సార్. మా ఫ్యాకల్టీ మాత్రం బాగా చెప్తారు సార్. చెప్పిన ప్రకారం అయితే మాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మంచి గ్రేడింగ్ వచ్చింది. మా బయట కూడా మంచి టాప్ వచ్చింది. మిడిల్ క్లాస్ స్టూడెంట్ చదువుకోవడానికి ఇదైతే బాగుంటుంది సార్. సార్ 25 సంవత్సరాల వసంతాలు నిండినటువంటి మీ కళాశాల ఓకే సార్. ఎలా సాధిస్తుంది రిజల్ట్, ఎలా ఉందండి? So thank you so much sir for giving opportunity to speak about our college. I am very proud to work as a principal in prestigious Vasvi GMR Degree College Tadipulgudum. We are committed to provide quality of education for the students with discipline and academic excellence. ఇంత కార్పొరేట్ కాలేజీలో ఉన్నటువంటి ఈ టౌన్లో Okay, sir. జిఎంఆర్ కూడా ర్యాంకులు సాధిస్తుంది, టౌన్ ఫస్ట్లు సాధిస్తుంది అంటున్నారు. అది వాస్తవం అండి, నిజమేనంటారు? Yes sir. We have well experienced and committed faculty with also provide quality of education to the students with extracurricular activities also, and regular monitoring is taken for the better results. అంటే మీ సంస్థలో చదివిన విద్యార్థి పరిపూర్ణత్వం వస్తుందని మీరు So I believe that we are not only giving education but also to shape the students in all round performance. So that's why I'm giving so many activities, guest faculty, and so many seminars are conducted in our college to improve the student. అనేక మంది మేధావులను తీసుకొచ్చి మీ సంస్థలో కూడా చెప్పిస్తాం. బాగుంది, సంతోషం అండి. Thank you so much sir. సార్ 25 సంవత్సరాలు నిన్నటువంటి మీ జూనియర్ కాలేజ్ జిఎంఆర్ కాలేజ్ ఈ కార్పొరేట్ వ్యవస్థ మధ్య ఎలా మనుగడ సాగిస్తుందండి? అంటే 25 సంవత్సరాల నుంచి కూడా అండి జూనియర్ కాలేజీ మన తాడేపల్లిగూడెంలో నెంబర్ 1 స్థాయిలో ముందుకెళ్తుంది. అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి ఏంటంటే టౌన్ ఫస్ట్ ర్యాంకు, టౌన్ టాపర్స్గా మనకి సిఈసి నుంచి 490 మార్క్స్ మనకి 500కి వచ్చినాయండి. బైపీసీ నుంచి 434 మార్క్స్ 440కి మన టౌన్ టాపర్గా నిలిచాము. అలాగే ఎంఈసి విభాగంలో మనకి టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించామండి. మనం 950 మార్క్స్ వచ్చి 1000కి 950 మార్క్స్తో మనం టాప్ ర్యాంక్లో ఉన్నామండి. అంటే ఇప్పుడు ఎంపీసీ, ఎంఈసి, బైపీసీ గ్రూపులు మన దగ్గర సిఈసి గ్రూపులు నడుస్తున్నాయి. అవును. అయినప్పటికీ కూడా అంటే వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్థాయి కన్నా మీరు టౌన్ సాధించారంటే నిజంగా అభినందించదగ్గ విషయం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు సార్? మీ కాలేజ్ మీ దగ్గరికి వచ్చి కలుస్తుంటారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు? అదే సార్, ఇప్పుడు పేరెంట్స్ అంటే ఏంటంటే కార్పొరేట్కి వచ్చేసరికి వేలాది ఫీజులు కడుతున్నారండి. మనకు వచ్చేసరికి సాధారణ ఫీజులు చాలా మినిమమ్ తక్కువ ఫీజులతో మనం కార్పొరేట్ స్థాయి కంటే ఎక్కువ ఎడ్యుకేషన్స్ని మన మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ పేరెంట్స్కి ఎవ్రీ మంత్ మేము పేరెంట్ మీటింగ్ పెడతా ఉంటామండి. విద్యార్థులు ఎవరు ఆబ్సెంట్ అయినా సరే ప్రతి ఒక్కరికి 9 to 10 లోపే కాల్స్ అనేవి వెళ్తూ ఉంటాయండి. పేరెంట్స్ చాలా సాటిస్ఫై అయ్యి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలను కూడా మా దగ్గర జాయిన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళే ఫోన్ చేసి సార్ పలానా విద్యార్థిని మీ కాలేజీకి పంపిస్తున్నాం, జాయిన్ చేస్తామండి అని చెప్పి ప్రతి ఒక్కరి అడ్రస్ నెంబర్తో సహా వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నడిబొడ్డులో ఉన్నటువంటి విద్యా సంస్థ అపారమైనటువంటి పేదవాళ్ళకి సేవ చేస్తుంది, మధ్యతరగతికి సేవ చేస్తుంది, టాప్ రిజల్ట్ ఇస్తుంది.
అవును సార్. మీకు ఫ్యాకల్టీలు అయ్యి ఎట్లా ఉంటారు సార్? మాకు వచ్చేసరికి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారండి ఇక్కడ. 20 years 16 above years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చాలా అద్భుతంగా చెప్తారండి. ప్రతి విద్యార్థిని తన పిల్లలుగా భావించి మంచి ఎడ్యుకేషన్ అందించాలని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి ఈ ర్యాంక్ సాధించడానికి కూడా అందరూ కూడా కృషి చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మా మేనేజ్మెంట్ ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉంటారండి. ప్రతి స్టాఫ్ మెంబర్స్ని కూడా ప్రోత్సహించి మన చైర్మన్ గారైన గ్రంథి సత్యనారాయణ గారు, మా సెక్రటరీ కరెస్పాండెంట్ గారైన సిఏ వివిఎన్ లక్ష్మీనారాయణ గారు మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్గా నిలబడి మమ్మల్ని ఎదరికి ముందుకు నడిపిస్తుంటారండి. దీనివల్లే మేము ఇంత అభివృద్ధి చెంది ఈ ర్యాంకులన్నీ కూడా మేము సాధించగలుగుతున్నాం. తాడేపల్లిగూడెం అంటే ఒక మంచి సంస్థ తాడేపల్లిగూడెం చెప్పుకోదగ్గ స్థాయి మీకు విద్యా సంస్థకు ఉందండి. 25 సంవత్సరాలు నిండినటువంటి ఈ సంస్థకు మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బిందు మేడం గారు, ఈ తాడేపల్లిగూడెంలో ఎన్ని బీఈడి కాలేజీలు ఉన్నాయండి? ఏంటి మేడం? ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒకే ఒక బీఈడి కాలేజ్ శ్రీ వాసవి గ్రంథి మాణిక్యాలరావు బీఈడి కాలేజ్ సార్. అది ఆ కాలేజీలో ఈ అంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ఒకే ఒక్క కాలేజీలో ప్రిన్సిపల్గా చేయడం నాకు చాలా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మేడం, ఇప్పుడు ఈ బీఈడి చదవడం వల్ల అసలు ఏం ఉపయోగం ఉంటుందంటారు విద్యార్థికి? అంటే చాలామంది బీఈడి చేయాలని కోరిక కూడా ఉంటుంది. నియోజకవర్గంలో ఒకే ఒక్క కాలేజీ ఉంది, మీరు అందరికీ సీట్లు ఇవ్వగలుగుతున్నారా? అసలు ముందర కాలేజీ చదవడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. ఉపయోగం ఏంటంటే సార్, ఇప్పుడు ప్రతి విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి అంటే గనక అది టీచర్ వల్లే అవుతుంది. మేము టీచర్స్కి మంచి అంటే ఎలా పిల్లల్ని ట్రైన్ చేయాలి అనే దానికి టీచింగ్లో శిక్షణ ఇవ్వడానికి, అలాగే సైకాలజీలో పిల్లల యాటిట్యూడ్స్, పిల్లల బిహేవియర్స్ అవన్నీ కూడా డెవలప్ చేసేదానికి మాకు ఇక్కడ కరికులం అనేది ఉంటుంది. ఆ కరికులం ప్రకారం టీచర్స్ని మేము ట్రైన్ చేయగలిగితే ఆ టీచర్స్ పిల్లలకి మంచి విద్యను అందిస్తారు. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుద్ది అనే మంచి ఉద్దేశంతో మేము ఆ టీచింగ్ ప్రొఫెషన్లో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కాలేజీలో ఉన్నాం. అంటే మీ కాలేజీ చాలా కాలం అయింది కదా మేడం పెట్టి. మీ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఏమైనా ఉద్యోగాలు సంపాదించారు? చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్లో ఎక్కువ శాతం ఇక్కడ చదువుకున్న వాళ్ళే టీచర్స్గా చేస్తున్నారు. మేడం, మరి నియోజకవర్గంలో ఒకే ఒక కాలేజీ అంటున్నారు కదా, మీరు అందరికీ సీట్లు ఇవ్వగలుగుతున్నారా? అంటే మనకి ప్రస్తుతానికి సీట్లు ఎక్కువ లేవు సార్. ముందు రోజుల్లో ఇంకా సీట్లు పెంచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సీట్లు ఎక్కువ లేవు, కాకపోతే ఉన్నంత వరకు మేము ఆ టీచర్స్గా తయారు చేయడానికి మేము చూస్తున్నాము. మేడం, ఇక్కడ జిఎంఆర్ కాలేజీ అంటే ఒక బ్రాండ్, అలాంటి బ్రాండ్లో పనిచేస్తున్నారు. పిల్లలు కూడా అలాంటి బ్రాండ్లో చదవాలని కోరుకుంటూ ఉంటారు. మరి సీట్లు మీరు ఏమైనా పెంచి భవిష్యత్తులో ఇంకా అందరికీ అవకాశం కల్పించగలుగుతారు? ఇవ్వాలనే ఉన్నాం సార్. సీట్లు పెంచాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఎక్కువ మందిని టీచర్స్ని తయారు చేయాలి, అంటే వాళ్ళ టీచింగ్ స్కిల్ డెవలప్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళు మంచి పిల్లల్ని మంచి సిటిజన్స్ని తయారు చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. అందుకని మా దగ్గర చదివే ప్రతి బీఈడి విద్యార్థికి మేము టీచింగ్ స్కిల్ని డెవలప్ చేయడానికి ఎక్కువ చూస్తాం. మేడం, ఇంత అద్భుతమైనటువంటి ల్యాబ్లు ఇవన్నీ చేసడానికి మీ మేనేజ్మెంట్ ఎలా సహకరిస్తుంది? అసలు మేము ఏం చేసినా మేనేజ్మెంట్ ఎప్పుడు కాదంది సార్. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేనిదే ఇంత సక్సెస్ మేము సాధించలేము. ఎందుకంటే మా పాస్ పర్సంటేజ్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే మేము ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ మేము చేయగలుగుతున్నాము. ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎగ్జిబిషన్ కూడా మొన్న ఈ మధ్యన పెట్టాము. ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే మేనేజ్మెంట్ కోఆపరేషన్, వాళ్ళ సపోర్టు చాలా బాగుంటుంది. అలాగే లేడీస్ని కూడా ఎంకరేజ్ అంటే లేడీస్ ఎంపవర్మెంట్ అంటున్నారు కదా సార్, దానికి కూడా మేనేజ్మెంట్ అంత సపోర్ట్ ఇవ్వబట్టే లేడీ అయ్యి ఉండి కూడా నేను ఇలా ముందుకెళ్ళగలుగుతున్నాను. దానికి మా మేనేజ్మెంట్కి నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత సపోర్ట్ ఇచ్చిన మా మేనేజ్మెంట్ గ్రంథి సత్యనారాయణ గారికి, మా చైర్మన్ గారండి ఆయన, అలాగే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చార్టెడ్ అకౌంట్ గారైన మన వివి లక్ష్మీనారాయణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేనేజ్మెంట్ అందరికీ కూడా, మిగతా సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విద్యా ప్రస్థానం ఇది. వాసవి జిఎంఆర్ అంటే తాడేపల్లిగూడెంలో ఒక బ్రాండ్గా ఉంది, దాని కరెస్పాండెంట్గా ఉన్నారు. దాంతోపాటుగా మీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే అటు విద్యారంగం, ఇటు సేవారంగం, మరోపక్క సిఏగా అద్భుతమైనటువంటి వృత్తిని అందిస్తూ ఉన్నారు. గొప్ప విద్యను చదివారు సార్. ఎందుకు మీరు విద్యారంగంలోకి వచ్చారు? విద్య అనేది
ఒక మనిషిని ఒక మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దే ఒక ఆయుధం లాంటిదండి. ఎలాంటి వ్యక్తి అయినా సరే విద్య ఉంటే ఏదైనా సాధించగలడు అనేది ఒక నమ్మకం నాకు. అది మా ఫాదర్ మాకు నేర్పించిన ఇది. దాని ద్వారానే మేము అందరం కూడా, మా ఫ్యామిలీలో అందరం కూడా మంచిగా చదువుకున్నాం. మేము ఇవాళ ఎలా నిలబడగలిగామంటే విద్య అనేది నాకు సార్. ఇప్పుడు మీరు బాగుంది సార్, మీరు ఇప్పుడు విద్యాసంస్థ పెట్టారు అంటే ఒక టీచర్ లేకపోతే విద్యాసంస్థ సంబంధించిన వ్యక్తులు ఒక స్ఫూర్తిగా పిల్లలు తీసుకుంటారు. మీరు కూడా చాలా మంచి ర్యాంకులు సిఏలో సాధించారని విన్నాం. ఎలాంటి ర్యాంకులు వచ్చాయి ఏంటి ఒకసారి చెప్తారండి? నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నానండి. బట్ డిగ్రీ వచ్చినప్పుడు సార్ సిఆర్రెడ్డి కాలేజ్ ఏలూరు చదువుకున్నాను 90 మార్చ్లో. బట్ అప్పటి నుంచి నాకు ఈ కాలేజ్ ఫస్ట్ వచ్చింది కామర్స్లో. ఇమ్మీడియట్గా ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేద్దామని ఒక సంకల్పంతో నేను చెన్నై వెళ్ళి అక్కడ సిఏ కోర్సు జాయిన్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఇంటర్నెట్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏమీ లేని కాలం అది. సో గైడెన్స్ కూడా ఉండేది కాదు. బట్ ఒక బలమైన కోరిక, కొంతమంది ఫ్యాకల్టీ వాళ్ళ ప్రోద్బలంతో నేను వెళ్ళడం జరిగింది. 93కి ఐ క్వాలిఫైడ్ ఇన్ చార్టెడ్ అకౌంటెన్సీ విత్ ఇన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 42nd ర్యాంక్. ఆల్ ఇండియాలో 42nd ర్యాంక్ వచ్చింది సార్. అది ఆంధ్ర పరంగా చూస్తే అండి, ఆంధ్ర స్టేట్ ఫస్ట్, అంటే ఆంధ్ర స్టేట్ ఫస్ట్. అలాగే ఇండియా వైడ్గా 42 ర్యాంక్ అంటే చాలా గ్రేట్ సార్. అంటే అంత మంచి స్ఫూర్తి సాధించినటువంటి మీకు ఈ విద్యారంగానికి వచ్చారు. తర్వాత వచ్చేసరికి ఎట్లా ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో మేము మీ విద్యార్థులను కూడా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా సామాన్యమైన ఫీజులు, చాలా తక్కువ ఫీజులతో, అలాగే మీరు ఇది టౌన్ ఫస్ట్లు కూడా సాధించినట్టుగా విన్నాం. కనుక తక్కువ ఫీజులతో మీరు విద్యారంగాన్ని ఎలా నడపగలుగుతున్నారు? యాక్చువల్లీ మనం మెయిన్ మోటో ఆఫ్ స్టార్టింగ్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరికీ సేవను అందించాలని ఒక ఉద్దేశంతో చైర్మన్ లైన్ కంది సత్యనారాయణ గారు, మా మావయ్య గారు అండి, ఆయన ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. 98లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మనది తాడేపల్లిగూడెంలోనే. సో ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసిన తర్వాత మన ఎయిమ్ అంతా కూడా చుట్టుపక్కల ఉన్న ఒక 30-40 గ్రామాల నుంచి పిల్లలందరినీ కూడా చదివించాలి. చదువు కోసం ఎంతో దూరం 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళలేని పరిస్థితి, ఆడపిల్లలు చదువు ఆపేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు స్టార్ట్ చేశారు. సో ఇమీడియట్గా నేను అదే ఎయిమ్తో నేను కూడా టేకప్ చేసిన తర్వాత ఆ ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత మాతో పాటు ఔత్సాహికులు, మా ఫ్రెండ్స్ కొంతమంది 18 మంది పార్ట్నర్స్ జాయిన్ అవ్వడం, సొసైటీ కింద, ఎడ్యుకేషన్ సొసైటీ కింద మనం మార్చి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్తో రన్ చేస్తున్నాం సొసైటీ కూడా. సో ప్యూర్గా చారిటబుల్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద రన్ చేసి, అందుకని ఫీజు లాభాపేక్ష అనేది మాకు ఏం కాదండి. ఎక్కువ మందికి విద్యను అందించాలి, ఎక్కువ మంది పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని సెటిల్ అవ్వాలి అనేది మా ఉద్దేశం. అలాగే మా కాలేజీ నుంచి కూడా యూనివర్సిటీ ఫస్ట్, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు బీకామ్లోనూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, బీఎస్సీలో కూడా యూనివర్సిటీ వచ్చి వచ్చింది. 450 డిగ్రీ కాలేజీలు ఉండేయండి ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కాడి నుంచి మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్నీ కలిపి అప్పుడు కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. అలాగే ఆదికవి అన్న యూనివర్సిటీకి చేంజ్ అయిన తర్వాత కూడా మనకి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినాయి బీకామ్లోనూ బీఎస్సీలో కూడా. సో ఇప్పుడు మామూలుగా చూస్తే ఇప్పుడు మీ ఫీజులు మేము గమనిస్తే ప్రభుత్వం ఇచ్చే ఫీజులతో సరిపడే ఫీజులు తీసుకుంటున్నారు మీరు కొంచెం ఇంచుమించు. ఈ కార్పొరేట్ వ్యవస్థ తాడేపల్లిగూడెం లాంటి చోటకు వచ్చి ఇక్కడ డబ్బులు నొల్లుకెళ్ళిపోతున్నప్పటికీ కూడా, కానీ మీలాంటి సంస్థ ర్యాంకులు వచ్చి కూడా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతుంది? అంటే ఇవాళ టౌన్ ఫస్ట్ వచ్చినాయి మీ సంస్థ, కానీ ఇప్పుడు పిల్లల్ని అడిగాం. నేను ఇందాక పిల్లల్ని అడిగితే స్టూడెంట్స్ ఏం చెప్పారంటే, సార్ మేము అందరికీ చెప్తున్నాం సార్, మా చెల్లిని ఇక్కడే జాయిన్ చేస్తున్నాం సార్, మా తమ్ముడిని ఇక్కడే జాయిన్ చేస్తున్నాం సార్ అని. కానీ ఈ కార్పొరేట్ యొక్క మోజులో పడి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తున్న ఒక విద్యా సంస్థని జనం మిస్ అవుతున్నారు. మేము కూడా కోరుకునేది అదేనండి. యాక్చువల్గా ఆ టేస్ట్ ఎప్పుడైతే మా కాలేజీలో చేశారో డెఫినెట్గా మా కాలేజీని వదిలిపెట్టట్లేదు పిల్లలందరూ కూడా. కొంతమంది తెలియక తల్లిదండ్రులు బయట చూసిన అడ్వర్టైజ్మెంట్స్, ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం అని వెళ్ళిపోయి కార్పొరేట్ జాయిన్ అయ్యి అక్కడ లోన్స్ తీసుకుని లోన్స్ కట్టలేక మళ్ళీ వచ్చి మా దగ్గరికి, సార్ మీ దగ్గరికి వచ్చేస్తామని అడిగిన సందర్భాలు చాలా. ప్రయత్నం మనం చేస్తున్నాం. సో చెప్పడానికి కాదండి, వాస్తవంగా గమనిస్తే సార్ ఇవాళ పేదలు, మధ్యతర కుటుంబీకులు మీ దగ్గర చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నేను మీ లెక్చరర్స్ని కానీ మీ పిల్లల్ని కానీ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ చాలా కాలేజీలు
డబ్బులన్నీ పిఆర్ఓలకి పెట్టి వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేయిస్తూ ఇతర కాలేజీని బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ కాలేజీ గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మా కాలేజీ గొప్ప చెప్పు అంటే ఎవరైతే సత్యనారాయణ గారు స్థాపించారు వాళ్ళ అల్లుడిగా మీరు సేమ్ కీర్తిని అదే కంటిన్యూ చేస్తూ ఒక పెద్ద అల్లుడిగా ఒక కొడుకుల అంత కీర్తిని గడిస్తూ దాంతోపాటుగా సేవారంగాన్ని కూడా మీరు అంకితం అయ్యారు. వాస్తవంగా చూస్తే మీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తాడేపల్లిగూడెం అంటే ఒక లయన్స్ క్లబ్, తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ కూడా 60 years అయిందని ఎస్టాబ్లిష్ చేసి ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ 60th year డైమండ్ జూబ్లీకి. అంటే అటేమో 25 సంవత్సరాల విద్యా సంస్థకి కరెస్పాండెంట్, ఈ పక్క చూస్తేనేమో 60 సంవత్సరాల లయన్స్ క్లబ్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు మీతో పాటుగా మీ పిల్లలు కూడా ఈ సేవా రంగంలో కొంత వాళ్ళకు కూడా అవగాహన కల్పించారని మీ పిల్లలు చెప్పారు సార్. అవునండి, ఈ సంవత్సరం మనం ఫస్ట్ టైం జిఎంఆర్ లియో క్లబ్ అని స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఒక 20 మెంబర్స్ని జాయిన్ చేసుకుని వాళ్ళ చేత సేవ్ ది ఎర్త్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ వలన చాలామంది క్యాన్సర్ బాధిత పడుతున్నారు. వాళ్ళందరినీ మనం కాపాడాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా సేవా దృక్పథం ఏ విధంగా మనం అందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం ప్లాస్టిక్ అవేర్నెస్, వన్ యూజ్డ్ ప్లాస్టిక్ మీద మేము లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాం. అనుకోకుండా సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసి మా కాన్సెప్ట్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషించాం. సార్ పిల్లలు వాళ్ళ కాలేజీకి వచ్చినటువంటి పిల్లలు ఒక యంత్రాలుగా తయారైపోయి అటు ఒక వాళ్ళు చదివిస్తూ వాళ్ళు హింస పెడుతున్నప్పుడు ఒక శాడిస్టులుగా తయారవుతున్న సమాజంలో మీరైతే యోగాలు అయ్యి పెట్టి పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నట్టు అది వాస్తవం అండి. డెఫినెట్గా, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యోగా నేర్చుకుని యోగా ప్రాక్టీస్ చేయడం అలవాటు ఉంది. యోగాలో ఉన్న ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ 77-78 సంవత్సరాల వయసులో వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు, అంత యాక్టివ్గా ఉండి అంత ఎనర్జీగా ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు, మనం ఎంత వాళ్ళ ముందు అనేది నా ప్రయత్నం. ఎప్పుడు కూడా నేను అదే తీపి వాళ్ళకు కూడా అందించాలని చెప్పి మన యోగా డే రోజున 120 మందితో మనం యోగా డే చేయించాం. వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆ ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా వాళ్ళకి ఎగ్జామ్స్లో ఒత్తిడిని తగ్గించి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తారనే సదుద్దేశం, అంతకన్నా ఏం లేదు. అంటే ఏకాగ్రత పెరుగుతుంది, ప్లస్ వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అని ఏర్పడుతుంది. కొంతవరకు మనకి సెల్ ఫోను ఈ ఫాస్ట్ యుగంలో కొంచెం డైవర్షన్ అయ్యే మెంటాలిటీ ఉన్నది. ఎప్పుడైతే యోగాతో ప్రాక్టీస్ చేస్తారో సో బాడీ అండ్ సోల్ ఎప్పుడైతే మీకు ఇంటిగ్రేట్ అవుతుందో ఆటోమేటిక్గా కొంచెం ఇదవుతుంది. సో ఈ విధమైన మంచి ప్రాక్టీసెస్ అన్ని మన కాలేజీలో, అలాగే ప్రాక్టికల్స్ అండి, ఏ కాలేజీలో కూడా ప్రాక్టికల్స్ చేయించట్లేదు. అలాగని మేము ల్యాబొరేటరీస్తో ప్రాక్టికల్స్ చేయించడం, సబ్జెక్ట్ మీద ఫుల్ డెప్త్ తెప్పించడం అనేది మా కాన్సెప్ట్ అండి. సబ్జెక్ట్ బట్టి పట్టేది కాకుండా. సార్ ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఎవరిని అడిగినా ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక బీఈడి కాలేజ్ మీ కాలేజీ అంటున్నారు. అవునండి. ఏం సార్ ఒక్క కాలేజీ ఉంది, అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారంట, ఎందుకు బీఈడి కాలేజీ వలన పెట్టాలనే భావం మీకు కలిగింది సార్? ఒక టీచర్ అనేది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అండి. సైంటిస్ట్ అవని, డాక్టర్ అవని, లాయర్ అవని అందరూ కూడా విద్యార్థి దశ నుంచి వెళ్ళాలి. సో వాళ్ళందరినీ తయారు చేసేది సంఘంలో ఒక టీచర్. సో ఎప్పుడైతే అలాంటి మంచి కోర్సుని మనం తీసుకొద్దాం అని చెప్పి ఐడియాతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా మేము చేయగలుగుతున్నాం. మీరు సీట్లు కూడా ఇవ్వలేకపోతున్నారంట, కొంతమంది అడిగినా సీట్లు ఇవ్వలేనంత క్రేజ్ ఉంది మీ కాలేజీకి అనేది జనం చెప్తున్నారు. అవునండి, అంటే బిఎడ్ కోర్సులో కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో మనం గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ పంపించి పిల్లలని వాళ్ళ చేత పాఠాలు చెప్పించి మంచి చెడు అని చెప్పిన తర్వాత ప్రాక్టికల్స్కి అన్ని నేర్పించిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారానే రెఫరెన్స్, మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్తుంది. మీ రోజు వరకు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి బిఎడ్కి. వాళ్ళంతా వాళ్ళే మాకు చదువుకున్న మాకు జాబ్ వచ్చింది అనేది మాకు మంచి అవకాశం. అలాగే ఇంతకుముందు మన ఉత్తరాంధ్ర నుంచి, ఒరిస్సా నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి మా దగ్గర చదువుకున్నారు. ఈ మధ్య యూనివర్సిటీ వాళ్ళు ఇంకా అలో చేయకపోవడం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. ఇతర రాష్ట్రాలు చాలామంది చదువుకున్నారండి. గవర్నమెంట్ జాబ్స్కి వచ్చింది చాలామందికి కూడా. కొంతమంది ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు, కొంతమంది మిలిటరీలో వెళ్ళారు. ఈవెన్ టీచర్ జాబ్ చదివిన తర్వాత కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మంచిగా అనుకుంటారు. ఇప్పుడు మీరు గమనిస్తేనండి, మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని బాగా ఉన్నత చదివించారు. అవునండి. మీరు మా ఊరు తాడేపల్లిగూడెం అల్లుడిగా వచ్చారు. విచిత్రం ఏంటంటే మీ మామయ్య గారు సేవా దృక్పథం, విద్యారంగంలో ఆయన వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్గా ఉన్నారు.
అక్కడ కూడా ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉన్నట్టు వాసవి కాలేజ్ అంటే అత్యంత పేరు ప్రతిష్ఠ చెందింది. అవును, అవును. అలాగే వాసవి జిఎంఆర్ కాలేజ్ అంటే కూడా పేరు ప్రతిష్టలు పొందింది. అలాగే మీ కుటుంబం అందరితో సాన్నిహిత్యంగా ఉంటారు, ఎవరితో నిరాడంబరంగా నిశ్శత్తువుగా ఏదైనా సేవ చేయగలిగితే చేయాలనేటువంటి భావంతో ఉన్నారు. కనుక ఈ విద్యారంగంలో ఇంకా మీరు ఏదైనా సరికొత్త ఆలోచనతో ఇంకా ఏమన్నా ముందుకెళ్ళాలని భావిస్తున్నారు మనం వాసవి జిఎంఆర్ తరఫున? అందరికీ ఇంటిలోనూ ఉంటుందండి, కానీ తల్లిదండ్రుల ప్రభావం డెఫినెట్గా పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. ఎస్ ఎస్. సో మాకు అబ్జర్వేషన్ చేసింది కూడా, ఎవరన్నా పిల్లలు ఇండిసిప్లిన్గా ఉన్నా లేకపోతే వాడు దాడి తప్పుతున్నారన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ ఏదో డిస్ప్యూట్ ఉండటం వలన కూడా వాళ్ళు పాడైపోయే అవకాశం చాలా కలుగుతుంది. సో మేము 25 years నుంచి చాలామంది పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను ఈ రకమైన అబ్జర్వ్ చేశాను. సో దీని పరంగా నేను చెప్పగలిగేది ఏంటంటే సంఘానికి, తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజీకి పంపించి మొత్తం రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ పెడతాం సరికాదు. వాళ్ళు ఎప్పటికప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచన తెలుసుకుని వాళ్ళ ఇంటెలిజెన్స్ రేషియోని కూడా మీరు కౌంట్ చేసి వాళ్ళకి సరైన కోర్సుని కనుక పెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదవలేని పిల్లవాడిని ఇంజనీరింగ్లో పడవేస్తే అతను ఇంట్లో చెప్పలేక బయట కాలేజీకి వెళ్ళి ఫెయిల్ అయిపోతారనే బాధతో రకరకాల వ్యసనాలుగా ఇది పడిపోయి గాడి తప్పిన పరిస్థితులు మేము చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్ని రాకుండా ఉండాలంటే పిల్లల యొక్క టాలెంట్ని వాళ్ళ సమర్థతని కూడా మనం కొంత గెస్ చేసి మనం వాళ్ళకి సరైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో మనం జాయిన్ చేసి వాళ్ళని అబ్జర్వేషన్ పెడితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉన్నది. సో అది నేను అబ్జర్వ్ చేశాను. మా ఫాదర్ మాకు ఇచ్చింది అదే ఇవ్వడం జరిగింది. అలాగే నేను చార్టర్డ్ అకౌంటెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్, నా తర్వాత మా తమ్ముడు ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్ ఇన్ బిట్స్ పిలాని, ఆల్ ఇండియా టాపర్ అండి. ఓకే. సో ఈజ్ సెటిల్డ్ ఇన్ యుఎస్, ఎస్ఏపి కన్సల్టెంట్. అలాగే ఇంకొక తమ్ముడు కూడా లాలో ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. హీ హాస్ టేకెన్ ద మెడల్ ఫ్రమ్ ది దెన్ గవర్నర్ ఆఫ్ సుందర్ రాజన్. మన అంటే మీరందరూ సరస్వతి పుత్రులుగా ఉన్నారు మొత్తం మీ కుటుంబం అంతా. అలాగే మా ఊరు అల్లుడే మంచిగా కీర్తి కలిగించారు. ఇక మీకు చివరిగా అడిగేటువంటి అంశం సార్, ఎట్లనంటే మీరు ఒక స్ఫూర్తిదాయకం, ఆల్ ఇండియా ర్యాంకర్గా, లా చదివిన వ్యక్తిగా ఒక స్ఫూర్తిదాయకం మీ విద్యార్థులకు కూడా. మీ పేరు రాజా అంటారు బయట, అలాగే మేడం గారి పేరు రాణి అని విన్నాం, రాజు రాణిగా ఉన్నాం. అలాగే మీరు బయటికి సమాజానికి కనిపించేటప్పుడు జనం కూడా చెప్తారు వాళ్ళ పిల్లలు కూడా యోగ్యులు, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకున్నారన్నారు. మీ అబ్బాయి ఏం చదివాడు సార్? మీ అబ్బాయి ఏం చదివాడు? మా మిస్సెస్ ఫస్ట్ చెప్తానండి, షీఈస్ గ్రాడ్యుయేట్ అయ్యింది. తను ఎంబీఏ చేద్దామని కోరికదా. నేను అన్నాను, ఎంబీఏ మన కాలేజీలో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నా కూడా నువ్వు కౌన్సిలింగ్లో సీట్ తెచ్చుకుంటేనే నీకు జాయిన్ చేస్తాను, డొనేషన్ నేను కట్టాను. సో అదే పట్టుదలగా తను ర్యాంక్ సాధించి ఇంజనీరింగ్ ఎంబీఏ చేసిందండి. అలాగే మా అబ్బాయి కూడా అదే చెప్పాను, డబ్బులు డొనేషన్ కట్టి మటుకు నేను జాయిన్ చేయను, నీ టాలెంట్ని ఉపయోగించి నువ్వు ఎక్కడైనా తెచ్చుకోమన్నాను. అలాగే తను వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ మోస్ట్ రెప్యూటెడ్ యూనివర్సిటీ అయిన సెప్ట్ యూనివర్సిటీ ఇన్ అహ్మదాబాద్లో ఎంటెక్ చేశాడు. వెరీ గుడ్ సార్. ఓన్లీ 30 seats ఉన్నాయి, అందులో 10 seats రిజర్వేషన్ ఉంటుంది, 20 seats ఇన్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కెపాసిటీలో తన సీట్ తెచ్చుకోవడం మా అందరికీ చాలా గర్వకారణం. మీ పాప? అలాగే మా పాప కూడా షీ సెక్యూర్డ్ సీట్ ఇన్ నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అండి, అది కూడా అహ్మదాబాద్ అండి, సెంట్రల్ యూనివర్సిటీ. అది కూడా ఓన్లీ 30 seats ఉన్నాయి, ఎంబీఏ చదువుతుందండి ఇప్పుడు. వెరీ గుడ్. అంటే మీరు విద్యావంతులు, మీ పిల్లల విద్యావంతులు కనుక ఇదంతా ఒక స్ఫూర్తిదాయకం అవుతుందండి. రెండు, మీ విద్యా సంస్థ కూడా ఎనలేని సేవ చేస్తుంది. వాస్తవంగా ఒక పేదవాళ్ళకి, ఓ మధ్యతరగతి వాళ్ళకి ఎనలేని సేవ చేస్తుంది. మీ కీర్తి కూడా, మీ మామగారి కీర్తి కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మీ సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మిమ్మల్ని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను. నమస్కారం.